హాయ్ హలో బిగ్ బాస్ ఆడియన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ట్రోలర్స్ అందరికీ హాయ్. నేను దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. అయితే ఈ రోజు నుంచి ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి మొదలుపెట్టాను. సో మీ అందరి కోఆపరేషన్ కావాలి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి లైక్స్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మీ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, మీకు నచ్చితే నచ్చిందని ఇవ్వండి, నచ్చకపోతే నచ్చలేదని ఇవ్వండి. లేదంటే నేను ఒకసారి ఏదైనా కంటెస్టెంట్ గురించి చెప్తే అది మీకు నచ్చకపోతే ఓకే, అది మీరు చెప్పండి. మీ అభిప్రాయం కూడా మీరు చెప్పండి. అంటే అభిప్రాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. సో ఆ వీడియోలకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనందరం ఎదురు చూసినట్లాగే బిగ్ బాస్ 8 తెలుగు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. బాగుంది లాంచింగ్. ఆ స్టూడియో కూడా బాగుంది. అలాగే అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉండే స్టూడియో ఏదైతే ఉందో ఆ సెట్ బాగుంది. ఈ 2 సెట్లు బిగ్ బాస్ నాగార్జున గారు ఉన్న సెట్ కూడా బాగుంది. ఆ సెట్ అయితే బేసిక్గా నేచర్ కాన్సెప్ట్ అన్నారు. ఈసారి కంటెస్ట్ ఉండే ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ అంతా కూడా నేచర్ కాన్సెప్ట్తో చేసాము మొత్తం అంతా అన్నారు. యాక్చువల్గా గ్రీనరీ ఉండాలి, గ్రీనరీ ఉంది కొంత. అంటే ఆ గోడలకి వాటన్నిటికీ గ్రీనరీ పెట్టారు. ఆ తర్వాత కొద్దిగా పక్షుల్ని పెట్టారు. ఇట్లాంటివన్నీ పెట్టి ఇది ఇంత నేచర్ కాన్సెప్ట్ అని పెట్టారు. సరే, యాజ్ యూజువల్గా నాగార్జున గారు ఒక సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీజన్ 8 అన్నీ అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. మరి అన్లిమిటెడ్ ఎంతవరకు అన్లిమిటెడ్ ఉంటుందనేది చూడాలి. సో ఆ ట్విస్ట్లన్నీ ముందు ఏమేమి ఉంటాయో అది చూడాలి. ఇప్పుడు నాగార్జున గారు ఫస్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా కొంత ఈ నాగార్జున గారు ఏదైతే ఎంట్రీ సెట్ ఉందో ఆ ఎంట్రీ సెట్లో నుంచి కంటెస్టెంట్స్ ఉండే సెట్లోకి వెళ్ళినప్పుడు కొంత గ్రాఫిక్ వర్క్ అది పెట్టారు. మొసళ్ళు, కోతులు రకరకాలు పెట్టారు. సో బాగుంది. అదంతా కూడా కొంచెం గ్రాండ్గానే చేశారు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే కంటెస్టెంట్స్ ఎంత బాగా ఆడతారు. ఈ గ్రాఫిక్స్ వల్లను వీటి వల్ల ఉండదు. బట్ సెట్ చూస్తే మాత్రం హెవీ కలర్ఫుల్గా ఉంది. కొద్దిగా కళ్ళకి ఇంపుగా కన్నా కూడా డామినేటింగ్గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా మానసిక శాస్త్రంలో కలర్స్ అనేవి ప్లెజెంట్గా ఉంటే వాతావరణం అంతా ఆ ఇంట్లో కానీ ఆ ప్రాంతంలో కానీ వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ డామినేటింగ్ కలర్స్ అన్నీ పెట్టారు. కొద్దిగా రెడ్ అలాంటివన్నీ కూడా బాగా డామినేటింగ్ కలర్స్ పెట్టారు కాబట్టి చాలా ఎక్కువ చికాకులు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంచెం ఆవేశం ఎక్కువ పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు పెట్టే గేమ్స్, వీళ్ళు పెట్టే ఇవన్నీ కాదు, అక్కడ ఉన్న కలర్స్. ఆ కలర్స్ మనిషిలోని మనస్తత్వాన్ని మార్చేస్తాయి. దాని మనస్తత్వం మీద ప్రభావం చూపుతాయి. అంటే మైండ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఒక పక్క నేచర్ అంటూనే, కానీ నేచర్ అనేది ఏదో ఒక గోడకి మాత్రమే పెట్టారు. మిగతాదంతా కలర్స్ అన్నీ కూడా మరీ హెవీ కలర్స్ వేశారు. ఆ హెవీ కలర్స్ వల్ల చాలా ఎక్కువ మానసిక చికాకులు ఉంటాయి, చాలా ఎక్కువ ఆవేశాలు ఉంటాయి. మరి చూడాలి ఈసారి ఎలా ఉంటుందో. మిగతా సెట్ అంతా కూడా మొత్తం యాక్టివిటీ ఏరియా కానీ, లేదంటే ఆ స్విమ్మింగ్ పూల్ కానీ, ఎంట్రీ కానీ అదంతా గతంలో లాగే ఉన్నాయి. యాజ్ టీజ్గా గతంలో లాగే ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. 3 రూమ్స్ గత సీజన్ లాగే 3 రూమ్లు పెట్టారు. ఆ 3 రూమ్లు కాకుండా ఒక గోల్డెన్ రూమ్ అని ఒకటి పెట్టారు. ఆ గోల్డెన్ రూమ్లో ఉండేవాళ్ళు ఒక సింహం లాంటి వాడు అని చెప్పారు. అంటే అతనికి సపరేట్ పవర్స్ ఉంటాయి. అక్కడ ఏం చేయాలి, ఈ వారం అంతా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అక్కడ చర్చించడానికి ఆ గోల్డెన్ రూమ్ అనేది పెట్టా ఉన్నారు. ఇది కొంచెం దీన్ని ఇంకా పూర్తిగా వివరించలేదు వాళ్ళు కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ గోల్డెన్ రూమ్ అనేది ఏంటి, దీంట్లో ఎవరెవరు ఉంటారు, అందులో సింహం ఎవరవుతారు, ఆ సింహానికి ఎలాంటి పవర్స్ ఇస్తారు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. రాబోయే రోజుల్లో మనందరం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తర్వాత 3 బెడ్రూమ్స్ పెట్టారు. ఒకటేమో లక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బెడ్రూమ్లోకి రాగలరని చెప్పారు ఫస్ట్ బెడ్రూమ్లోకి. రెండో బెడ్రూమ్లోకి తెలివి ఉన్న వాళ్ళు అన్నారు. మూడో బెడ్రూమ్లోకి చాలా బాగా కష్టపడిన వాళ్ళు అయితేనే రాగలుగుతారని చెప్పారు. సో ఆ 3 బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా దాన్ని బట్టి ఏంటంటే కొద్ది టాస్కులు పెడతారనేది అర్థమవుతుంది. ఆ టాస్కుల ప్రకారం ఎవరెవరు ఏ బెడ్రూమ్లో ఉండాలనేది బహుశా డిసైడ్ చేస్తారు అనేది అర్థమవుతుంది. సో తర్వాత వీటికి కూడా కాన్సెప్ట్ అంటే ఒకదానికేమో పీకాక్ని పెట్టారు, రెండో బెడ్రూమ్ పీకాక్ని పెట్టారు, మూడో బెడ్రూమ్కి ఏమో ఒక చారల గాడిద కంచర గాడిద అంటారు కదా దాన్ని పెట్టారు, అంటే జిరా దాన్ని పెట్టారు. తర్వాత ఎప్పుడు ఉండేలాగే కన్ఫెషన్ రూమ్ ఉంది. మిగతా రూమ్స్ అన్నీ సేమ్ గతంలో ఉన్నట్టే ఉన్నాయి, సేమ్. అంత పెద్దగా దీని గురించి ఆ సెట్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ కలర్స్ తప్ప మిగతాదంతా కూడా సెట్ గతంలో ఉన్నట్లాగే సేమ్. యాక్టివిటీ ఏరియా ఉంది, లేదంటే ఒక కన్ఫెషన్ రూమ్ సపరేట్గా ఉంది, సేమ్ గతంలో కన్నా కొంచెం కన్ఫెషన్ రూమ్ కొంచెం పెద్దదిగా ఉంది ఈసారి. అంతే. మిగతా కిచెన్ యాజ్ ఇట్ ఈస్గా కిచెన్ ఉంది. ఇంకా ఏమున్నాయి అంటే దానిలో పెద్దగా సెట్ గురించి అయితే మనం ఇంకా పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. అంటే నేను ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ లాగా మొత్తం చెప్పను, ఇది రివ్యూ కాబట్టి దాని గురించి అక్కడ ఏముందో దాని గురించి రివ్యూ ఇస్తాను తప్ప అక్కడ 3 గంటల దాని మీద నేను రన్నింగ్ కామెంటరీ చెప్పను. సో ఇప్పుడు డైరెక్ట్గా కంటెస్టెంట్స్ విషయంలోకి వచ్చేస్తే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే యష్మి గౌడ ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చింది. అయితే యష్మి గౌడ గురించి చెప్పుకోవడానికి ముందు ఈ మొత్తం కంటెస్టెంట్స్ అందరినీ కూడా మీ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి అని అడిగారు, తర్వాత మీ యొక్క వీక్నెస్ ఏంటి అని అడిగారు. ఇవి రాబోయే రోజుల్లో మనందరం గమనించాల్సిన అంశాలుగా ఉంటాయి కాబట్టి వాటి గురించి చెప్పుకుంటే, ఈ యష్మి గౌడకి ఫస్ట్ బాగా ఆకలేస్తే కోపం వస్తుందని చెప్పింది అమ్మాయి. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పింది అనుకోండి. మెయిన్గా ఆకలేస్తే కోపం వస్తుంది, ఎవరన్నా అబద్ధాలు ఆడితే కోపం వస్తుంది. జనరల్గా అసలు బిగ్ బాస్లో అసలు అబద్ధాలు ఆడకుండా కుదరదు, ఎందుకంటే బిగ్ బాస్ అబద్ధాలు ఆడేలాగా చేస్తాడు, అవసరమైతే ఆ టాస్కులు ఇచ్చి అబద్ధాలు ఆడేలాగా చేస్తాడు ఆయన. సో అందువల్ల అబద్ధాలు ఆడకుండా కుదరదు. తర్వాత ఆకలేస్తే కోపం వస్తుందని చెప్తుంది. సరే, ఆకలేస్తే కోపం వస్తుందంటే అసలు ఆకలేసే పరిస్థితులే అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. రేషన్ మీద చాలా లిమిటేషన్ ఉంటుంది, దీని మీద రేషన్ మీద ఇంకా ట్విస్ట్ ఉంది, తర్వాత చెప్తాను. మామూలు జనరల్గానే రేషన్ విషయంలో కొంత రేషన్ ఉంటుంది. సో అందువల్ల అమ్మాయికి ఆకలేయటం అనేది, అమ్మాయికి చాలామందికి ఆకలేయటం అనేది చాలా కామన్ విషయం. సో ఆకలేస్తే కోపం వస్తుంది అంటుంది కాబట్టి మరి యష్మి కూడా ఎంతవరకు ఆకలిని తట్టుకుంటుంది అనేది చూడాలి. తర్వాత నీకు ఇంట్రెస్ట్ అన్నిటికన్నా అన్లిమిటెడ్గా ఈ సీజన్ అంతా అన్లిమిటెడ్ కాబట్టి నీకు అన్లిమిటెడ్గా ఏం కావాలంటే నాకు బిర్యానీ కావాలని అడిగింది అమ్మాయి. బిర్యానీ కాబట్టి యాక్చువల్గా వీళ్ళు ఏదో అన్లిమిటెడ్ అని చెప్తున్నారు కానీ అది ఏదో ఒక స్లోగన్ కోసం పెట్టారు. అన్లిమిటెడ్ బిర్యానీ అంటే అక్కడికే తీసుకొచ్చారు నాగార్జున గారు. ఒక 5 రకాల బిర్యానీలు తీసుకొచ్చి ఆ అమ్మాయికి కళ్ళకు గంతలు కట్టి ఇది ఏ టేస్ట్ బిర్యానీనో చెప్పు, దాన్ని బట్టి నీకు ఇస్తామని రకరకాల ఒక 5 రకాల బిర్యానీలు పెట్టారు. దమ్ బిర్యానీ, మిగతా రకరకాల బిర్యానీలు పెట్టారు. సో అమ్మాయి ఫస్ట్ దాంట్లోనే టేస్ట్ చెప్పడంలో మిస్ అయిపోయింది. సో అక్కడితో ఆ టాస్క్ని కంప్లీట్ చేసేసారు. అమ్మాయికి బిర్యానీ ఇష్టమైనా కూడా ఏదో బిర్యానీ తినేస్తాను తప్ప నేను టేస్ట్లు అంత పట్టించుకోను మరి అని చెప్పింది. ఎనీవే, సో అది పెట్టారు. కాబట్టి యష్మి గౌడ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకలేస్తే అమ్మాయికి కోపం వస్తుంది. తర్వాత రెండో కంటెస్టెంట్ కింద నిఖిల్, హీరో, టీవీ సీరియల్ హీరో నిఖిల్ వచ్చాడు. తర్వాత కన్నడలో కూడా చేశానని చెప్పాడు, కొన్ని సినిమాలు కన్నడలో చేశానని చెప్పాడు కానీ మనకైతే అవేం తెలియవు. సో టీవీలో చేశాడు కాబట్టి ఆ టీవీలోనే మన తెలుగు వాళ్ళందరూ చూసుంటారు కాబట్టి. అయితే ఏంటంటే ఈ నిఖిల్ విషయంలో మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, పర్సనాలిటీ మంచి స్ట్రాంగ్గా ఉంది, కొంచెం చిన్న యారగెన్సీ కూడా ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే తర్వాత ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రోమో వచ్చింది, రేపటికి సంబంధించిన ప్రోమో, రేపు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో. దాంట్లో చూస్తే కొంత చిన్న యారగెన్స్ అనేది నిఖిల్లో కనిపిస్తుంది. సో మనిషి అయితే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, దాంతోపాటు యారగెన్స్ ఉందంటే కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి నిఖిల్ విషయంలో. సో అయితే ఈ 8 విషయంలో, బిగ్ బాస్ 8 విషయంలో ఏంటంటే మామూలు రెగ్యులర్గా అందరూ ఎప్పుడు వెళ్ళినట్టు కంటెస్టెంట్స్ అందరూ ఒకళ్ళు ఇండివిజువల్గా వెళ్లకుండా
పెయిర్స్గా వెళ్ళారు. అంటే ఒక బడ్డీ, ఒకళ్ళు ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకోవడం అని పెట్టారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ యష్మి గౌడ వచ్చింది కాబట్టి యష్మి గౌడని నీకు ఒక బడ్డీ ఎవరన్నా సెలెక్ట్ చేసుకో అని చెప్పి అక్కడ 3 రంగులు ఇచ్చారు. జనరల్గా వీళ్ళు ఏదైతే ఆ వెనకాల 3 రంగుల్లో వెనకాల కూడా సేమ్ ఒకటే రాసి ఉంటుంది బహుశా. వీళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్కి సంబంధించిన లక్షణాలన్నీ దాంట్లో కనబడుతున్నాయి. ఒక 3 లక్షణాలు దాన్ని చూపిస్తున్నారు. బహుశా ఆ 3 వీళ్ళు ఏది కోరుకున్నా కూడా అవే లక్షణాలు కనబడతాయి అనుకుంటా. సరే, ఒక్కొక్క లక్షణాలు. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒకలాగా కోరుకున్నారు. ఒకళ్ళు రెడ్ కలరు, ఒకళ్ళు గ్రీన్ కలరు, ఒకళ్ళు ఎల్లో కలరు, అట్లా రకరకాల 3 రంగులు ఉన్నాయి. వాటిలో ఎవరికి నచ్చింది వాళ్ళు ఎన్నుకున్నారు. సరే, యష్మి గౌడ కూడా అలాగే కోరుకుంటే దాంట్లో కొన్ని లక్షణాలు చూపించారు. తర్వాత ఏమో నిఖిల్ని ఎంట్రీ చేశారు. సో ఇది వీళ్ళిద్దరిని కూడా ఒక పెయిర్గా పంపించారు. అంటే మీ ఇద్దరు బడ్డీ అని చెప్పి ఒకళ్ళు బడ్డీ అని చెప్పి వాళ్ళిద్దరిని పెయిర్గా పంపించారు ఫస్ట్. రెగ్యులర్గా వెళ్ళంగానే అందరూ చూడంగానే సంతోషిస్తారు కదా, అలాగే ఈ పేరు కూడా బిగ్ బాస్ సెట్ని చూసి చాలా సంతోషించారు. ఓకే, ఫైన్. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరయ్యా అంటే అభయ్ నవీన్ నెక్స్ట్ కమెడియన్. మనందరికీ తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు. కమెడియన్, పెళ్లి చూపుల్లో మెయిన్గా అతను అందరి దృష్టిని ఆకర్షించిన కమెడియన్. సో ఎప్పటి నుంచి అనుకుంటుంది వీళ్ళు వస్తారని, యష్మి కూడా వస్తుందని కూడా అందరూ అనుకున్నదే. మనం కూడా ఇంతకుముందు చెప్పాము, నిఖిల్ వస్తాడని చెప్పాము. నిఖిల్ కూడా వచ్చాడు. అభయ్ నవీన్ కూడా ఖచ్చితంగా వస్తాడని మనం ఇంతకుముందు చెప్పాము. సో అభయ్ నవీన్ కూడా దీంట్లోకి బిగ్ బాస్లోకి ఎంట్రీ అయ్యాడు. ఒక ఏవీ ద్వారా ఇతన్ని ఎంట్రీ చేశారు. అంటే కొంతమందిని డ్యాన్సుల ద్వారా ఎంట్రీ చేస్తున్నారు, కొంతమందిని ఏమో ఏవీల ద్వారా ఎంట్రీ చేస్తున్నారు. అభయ్ నవీన్ డ్యాన్సర్ కాదు కాబట్టి ఏవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అతనికి. సో ఇతను మళ్ళీ నీకు ఏంటి, నీ టార్గెట్ ఏంటి అంటే డైరెక్షన్ అని చెప్తున్నాడు. ఒక పక్కన యాక్టింగ్ చేస్తున్నాడు, ఈ మధ్యలో కొంత కనిపించట్లేదు. ఏంటంటే డైరెక్షన్ మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అందువల్ల సినిమాలో కొద్దిగా కనిపించలేదు, తగ్గాను. సో ఇప్పుడు దీనికి కూడా ఉపయోగపడడానికి, అంటే సినిమా కెరీర్కి, ఓవరాల్గా సినిమా కెరీర్కి ఉపయోగపడుతుందని చెప్పి బిగ్ బాస్కి వచ్చానని చెప్పాడు అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ ఇప్పుడు నీకు బడ్డీగా ఒకళ్ళని కోరుకోమని, మళ్ళీ ఏదో కలర్ని కోరుకోమంటే అప్పుడు వచ్చింది ఎవరంటే ప్రేరణ విషయం కూడా మనం ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పాం. ప్రేరణ కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాం మనం. అలాగే ప్రేరణ వచ్చింది. ఈ ప్రేరణ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే స్పోర్ట్స్లో అమ్మాయికి మంచి ప్రవేశం ఉంది. ఈ స్పోర్ట్స్లో మంచి ప్రవేశం ఉండడం అనేది బిగ్ బాస్లో మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో అమ్మాయి చెప్పింది రకరకాల స్పోర్ట్స్ అన్నీ ఆడేసానని చెప్పింది. సో అది కాకుండా కాన్ఫిడెంట్గా చెప్పింది ఏంటంటే నా వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడతారో అని చెప్పి నేను కన్సర్న్ ఫీల్ అవుతున్నాను వాళ్ళ కోసం అని చెప్పింది. అంటే అంత స్ట్రాంగ్గా నేను ఆ ఇచ్చే టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తానని చెప్తుంది ఆ అమ్మాయి. సో చూద్దాం, అంటే పెళ్ళయి ఈ అమ్మాయికి 8 నెలలు అయింది మరి. సో ఇది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? కొత్తగా పెళ్ళైన అమ్మాయి కాబట్టి కొద్దిగా హోమ్ సిక్ ఏమన్నా అవుతుందా అనేది ఒకటి చూడాలి. సో ఆ అమ్మాయిని కూడా చిన్న టెస్ట్ ఒకటి పెట్టారు. మీ 8 నెలలు అయింది కాబట్టి నీకు నీ భర్తకి మధ్య అండర్స్టాండింగ్ ఎంత ఉంది అని చూడాలి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ నాగార్జున అడిగారు. అందులో 6 ప్రశ్నలు ఏమో అడిగితే 4 ప్రశ్నలు ఈ అమ్మాయి కరెక్ట్గా మ్యాచ్ చేసింది. వాళ్ళ ఆయన చెప్పిన సమాధానం, ఈ అమ్మాయి చెప్పిన సమాధానం 2 మ్యాచ్ అయినాయి. ఒక 2 మ్యాచ్ అవ్వలేదు. సో దానికి కూడా కాన్ఫిడెన్స్ చెప్పింది, ఇంకా బోల్డంత లైఫ్ ఉంది కదా, అవి కూడా నేను మ్యాచ్ చేస్తానని చెప్పింది. సో అంటే ఈ అమ్మాయికి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మంచి కాన్ఫిడెంట్గా ఉంది, మంచి స్పోర్ట్స్లో ప్రవేశం ఉంది కాబట్టి అమ్మాయికి ఉన్న కాన్ఫిడెన్స్, పైగా టాకెటివ్గా కూడా ఉంది, బాగా గలగల మాట్లాడుతుంది అమ్మాయి. సో ఆ గలగల మాట్లాడటం అనేది కూడా ఓట్లు రావడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మాయి కనుక దీన్ని పాజిటివ్గా ఉపయోగించితే ఆ గలగల మాట్లాడటం అనే తన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, వీటిని కనుక సరిగ్గా దాంట్లో పోర్ట్రే చేయగలిగితే గేమ్లో, బిగ్ బాస్ గేమ్లో ప్రజల్ని, ప్రేక్షకుల్ని, ఆడియన్స్ని ఆకర్షించే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయిని కొంచెం ఇప్పుడు కొంతమంది పేర్లు నేను చెప్తాను, వీళ్ళు స్పెషల్గా చూడాలి మనం. స్పెషల్గా వీళ్ళ మీద మనం ఫోకస్ పెట్టదగిన వాళ్ళు ఎవరన్నది కొంతమంది నేను చెప్తాను. మొత్తం 14 మంది వచ్చారు. ఆ 14 మందిలో కొంతమంది నేను చెప్తాను. అలాంటి వాళ్ళల్లో లేడీస్లో ఈ అమ్మాయిని మనం ఖచ్చితంగా ప్రేరణాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. ఎలా ఆడుతుంది ఏంటి అనేది కొంచెం మనం ఫోకస్డ్గా చూడొచ్చు. సో దాని తర్వాత నివేదిత థామస్ను రాణా దగ్గుబాటి వచ్చారు, గెస్ట్లుగా వచ్చారు వీళ్ళు. అంటే వీళ్ళు 35 అనే సినిమా
ఒకటి చేస్తున్నారు. ఆ 35 అనే సినిమా చేస్తున్నారు. దాని క్యాంపెయినింగ్లో భాగంగా దీంట్లో తీసుకురావడం జరిగింది. అలాగే రాణాను నివేదిత థామస్ ఇద్దరు కలిసి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ వచ్చిన 2 పేర్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ అంటే చిన్న చిన్న సరదాగా గేమ్. జస్ట్ బాటిల్లో సగం వాటర్ ఉంటుంది, దాన్ని ఇలా తిప్పితే అది నిలబడాలి, ఆ బాటిల్ టేబుల్ మీద నిలబడాలి. అలా ఎంతమంది ఎక్కువ సేపు చేస్తారన్న దాని మీద టాస్క్ పెట్టారు. దానికి ఒక్కోసారి ఆ బాడీలు అలా నిలబడినప్పుడల్లా అవతల టేబుల్ మీద ప్లేట్లలో ఒక వెన్నపూస లాంటిది పెట్టి క్రీమ్ పెట్టి అది పెట్టారు. ఆ ప్లేట్ని ఒకసారి నిలబడినప్పుడల్లా కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది ప్లేట్. అట్లా ఎవరు ముందుకి బాగా తీసుకెళ్ళగలుగుతారు అన్నది చిన్న సరదా గేమ్ పెట్టారు. సో ఈ సరదా గేమ్లో యష్మిన్ నిఖిల్ గెలిచారు. ఈ గేమ్లో యష్మిన్ నిఖిల్ గెలిచారు. గెలిచిన తర్వాత సరే వీళ్ళు ప్రేరణకిను అభయ్కి వీళ్ళిద్దరికీ ఆ క్రీమ్ని రాశారు. ఈ ప్లేట్లో ఏదైతే ఓడిపోయిన వాళ్ళకి ఆ క్రీమ్ని రాశారు. సరే సరదాగా ఉంది. వాళ్ళు కూడా ఎవరు సీరియస్గా తీసుకోలేదు, జస్ట్ సరదా గేమ్ కాబట్టి వాళ్ళు కూడా సరదాగానే తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాము అని చెప్పి నాగార్జున గారు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి ఈ ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న ఒక రెడ్ క్లాత్ని తీస్తే అందులో బ్యాడ్ న్యూస్లు ఏంటి అనేది కనబడినాయి. అందులో మెయిన్ ఫస్ట్ రివీల్ చేసిన బ్యాడ్ న్యూస్ అంటే ఈ పేర్స్కి తర్వాత మిగతా వాళ్ళు కూడా రివీల్ చేశారు. ఇక్కడ రివీల్ చేసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే అందరికీ చిన్న ట్విస్ట్. బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పుడు దాకా 7 సీజన్స్ చూసిన వాళ్ళకి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్లో క్యాప్టెన్ ఉండడు. ఇప్పుడు దాకా కూడా ప్రతిసారి క్యాప్టెన్ అని చెప్పి ఆ క్యాప్టెన్సీషిప్ కోసం అని చెప్పి క్యాప్టెన్షిప్ కోసం దానికి కొన్ని గేమ్స్ పెట్టి దానికి కొన్ని టాస్కులు పెట్టి దాంట్లో గెలిచిన వాళ్ళని క్యాప్టెన్గా చేయడం, ఆ క్యాప్టెన్ కొన్ని అధికారాలను ఉపయోగించుకోవడం, అధికారాలను సరిగా ఉపయోగించుకోలేకపోతే దాని మీద లేదంటే వేరే వాళ్ళ మీద ఎవరి దాని మీద అనవసరంగా ఉపయోగిస్తే అతను బ్యాడ్ అయిపోవడం, ఇట్లాంటివి అన్నిటి కూడా క్యాప్టెన్కి జరిగినాయి. తర్వాత కాకపోతే ఏంటంటే క్యాప్టెన్స్కి ఒక ఇమ్యూనిటీ నెక్స్ట్ సారి అతను నామినేషన్లో లేకుండా ఒక ఇమ్యూనిటీ అనేది వచ్చేది. ఈసారి అసలు ఏది లేకుండా అసలు క్యాప్టెనే లేకుండా చేశారు. ఇక్కడ క్యాప్టెన్ లేకుండా చేశాడు అన్న దానికి ఇందాక నేను ఫస్ట్ గోల్డెన్ రూమ్లో దానికి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక సింహం గురించి చెప్పారు, గోల్డెన్ రూమ్లోకి ఒక సింహం వెళ్తుంది అని చెప్పారు. అంటే ఈ వీళ్ళల్లో నుంచి ఏదో ఒక టాస్క్లు పెట్టి ఒక సింహంలాగా ఒక అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారా, ఏం చేస్తారా అనేది చూడాలి. సో అతనికి పవర్స్ ఉంటాయి అంటే సింహానికి పవర్స్ ఉంటాయని చెప్పారు. సో అతనికి అలా పవర్స్ ఇస్తారు. ఆ పవర్స్ అంటే క్యాప్టెన్గా వాళ్ళు ఈ టాస్క్లు ఆడటం ద్వారా క్యాప్టెన్గా కాకుండా అలా ఆ గోల్డెన్ హౌస్లోకి వెళ్ళటానికి ఈసారి ప్రయత్నం చేయాలనుకుంటా, ఆ సింహం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే నేచర్ని బట్టి వీళ్ళు తీసుకున్నారు కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో జంతువులను కూడా తీసుకున్నారు వీళ్ళు. ఆ జంతువుల కాన్సెప్ట్లో ఇప్పుడు అందులోకి సింహం వెళ్ళేవాళ్ళు, సింహం కొట్టుకునేవాళ్ళు ఈ అడవి దున్నలు ఉంటాయి కదా, ఆ కొట్టుకునే వాళ్ళని అడవి దున్నల కింద చూపించారు. సో ఈ కాన్సెప్ట్ అనేది మరి ఇంకా ముందుకు తీసుకెళ్తారా, ఈ జంతువుల కాన్సెప్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఏంటి అనేది చూడాలి. అలాగే ఈ కొన్ని ఏరియాల్లో అంటే టాయిలెట్స్ అవి ఉన్న ఏరియాలో, వాష్రూమ్స్ ఏరియాలో, రెస్ట్ రూమ్ ఏరియాలో అక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారని చెప్పి అక్కడ కొంతమంది నిజంగా ఏడుస్తుంటారు, కొంతమంది ఏమో దొంగ ఏడుపులు ఏడుస్తుంటారని చెప్పి అక్కడ మొసలిని చూపించారు. అంటే మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. ఆ మొసలి కన్నీళ్ళు కార్చడం ద్వారా కూడా ఈ ప్రేక్షకుల్ని ఆడియన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి నాగార్జున గారు అక్కడ చెప్పడం జరిగింది. రెస్ట్ రూమ్ దగ్గర నాగార్జున గారు విజిట్ చేసిన సందర్భంలో. సో ఫస్ట్ బ్యాడ్ న్యూస్, ఈ సీజన్కి క్యాప్టెన్ ఉండడు. అంటే సేమ్ అందరికీ కూడా ఎవరికి కూడా ఇమ్యూనిటీ అనేది ఉండదు. అంటే నెక్స్ట్ వీక్కి నిన్ను ఎవరు నామినేట్ చేయకూడదు అని అలాంటి ఇమ్యూనిటీలు ఏమి ఎవరికి ఉండవు అని ఫస్ట్ ఇది ట్విస్ట్. ఈ ట్విస్ట్ బాగుంది, ఖచ్చితంగా ఈ ట్విస్ట్ బాగుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ 5వ కంటెస్టెంట్ కింద ఆదిత్యవం మనం ఫస్ట్ నుంచి చెప్పాం. ఆదిత్యవం ఖచ్చితంగా వస్తాడని చెప్పాం. ఫస్ట్ ఇంకా ముందు మనం అనుకున్నది ఏంటంటే అబ్బాస్ను ఆదిత్యవమ్ము ఇద్దరు ఎవరో ఒకళ్ళు వస్తారన్నారు. తర్వాత కానీ ఆదిత్యవమ్మే వస్తున్నాడు. అబ్బాస్ ఏమన్నా తమిళ్ బిగ్ బాస్కి అని వెళ్తాడేమో అని కూడా మనం క్లియర్ చెప్పడం జరిగింది. ఆదిత్యవం వస్తాడని చెప్పాం, ఆదిత్యవం వచ్చాడు. సో ఆదిత్యవమ్ముని కూడా ఒక ఏవి ద్వారా అతని ఎంట్రీ ఇచ్చారు. అది అందరికీ తెలిసింది, లాహిరిలో హీరో అతను.
సో ఎందుకు వచ్చావు అంటే నేను కొంతకాలం కొంచెం దూరం అయ్యాను, సినిమా నాకు కొంత దూరం అయింది, తెలుగు ఆడియన్స్ కూడా నేను దూరం అయ్యాను కాబట్టి ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా మళ్ళీ తెలుగులో కూడా నేను రావడానికి అది కొంత డైరెక్షన్ కూడా చేశానని చెప్పాడు. మరి అక్కడ ఏం డైరెక్షన్ చేశాడో ఏంటి చేశాడో మనకు తెలియదు, కానీ కొంత డైరెక్షన్ కూడా చేశాను ఈ మధ్యకాలంలో అన్నాడు. సో ఎనీవే తెలుగులో మళ్ళీ రీఎంట్రీ కోసం అని చెప్పి నేను బిగ్ బాస్కి రావడం జరిగిందని ఆదిత్య ఓం చెప్పడం జరిగింది. సేమ్ ఆదిత్య ఓం కూడా నువ్వు ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకో అని చెప్తే ఆ బడ్డీ కింద ఎవరు వచ్చారంటే సోనియా ఈవిడ వచ్చింది. ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే కలరీ అంటే ఈ కేరళకి సంబంధించిన ఒక ఆర్ట్ అన్నమాట, అంటే ఫైటింగ్ చేయడానికి ఆ ఆర్ట్లో ఈవిడికి మంచి ప్రవేశం ఉందంట. అట్ ది సేమ్ టైము కరాటేలో కూడా మంచి ప్రవేశం ఉంది ఈవిడికి. సో ఈవిడ ఎలాగా బిగ్ బాస్లో ఎంతవరకు నెట్టుకు వస్తుంది ఏంటి ఈవిడ సోనియా అనేది మనం చూద్దాం. ఎనీవే వీళ్ళిద్దరూ ఒక పేరు కింద లోపలికి వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు 2 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్రేరణ గురించి చెప్పాను. మనం ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో మనం గమనించాల్సిన వాళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ రాబోయే 2 క్యారెక్టర్లు కూడా, అంటే ఇద్దరు కూడా ఎవరైతే కంటెస్టెంట్స్గా రాబోతున్నారో వాళ్ళిద్దరూ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, మనం ఖచ్చితంగా గమనించదగ్గ క్యారెక్టర్స్. అందులో ఫస్ట్ అంటే 7వ కంటెస్టెంట్ కింద బెజవాడ బేబక్క. అందరికీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది బెజవాడ బేబక్క. సో ఒరిజినల్గా ఈవిడ పేరు ఏంటంటే మధు నెక్కంటి అంట. ఇది జనరల్గా అందరికీ తెలియదు, బెజవాడ బేబక్క అంటే అందరికీ తెలుస్తుంది. సో ఈ బెజవాడ బేబక్కను కూడా ఒక కామెడీ ఏవి ద్వారా ఎంట్రీ ఇచ్చారు. బాగుంది ఆ కామెడీగా ఆవిడ చేసిన ఏవి కూడా బాగుంది. సో ఈవిడ మంచి మాటగారి, చాలా గడసరి, గట్టిగా మాట్లాడే క్యాండిడేట్. కొంచెం గయ్యాళితనం కూడా కొంత ఉంటుంది ఇందులో. పైగా ఈవిడని ఒక సింగర్గా కూడా తీసుకున్నారు ఈసారి. విచిత్రం ఏంటంటే ఈసారి ఈ షోలో ఈ సీజన్ 8లో అసలు సింగర్సే లేరు. ఆ సింగర్స్ కేటగిరీని కూడా మిస్ చేయకుండా ఉండడానికి బేబక్క మంచి సింగర్ అని కూడా అన్నారు. ఈ స్టేజ్ మీద కూడా ఆవిడ చిన్న పాట పాడింది కాబట్టి ఓకే, మంచి సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా కూడా బాత్రూమ్ సింగర్కి ప్రొఫెషనల్ సింగర్కి మధ్యలో ఉంది. ఓకే, పర్వాలేదు, బాగానే పాటలు పాడే అమ్మాయి లాగానే ఉంది. సో ఈవిడికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి పెటాకులు అయిపోవడం కూడా అయిపోయింది. అది కూడా ఆవిడే చెప్పింది, ఆ విషయం కూడా ఆవిడే చెప్పింది. సో అది కూడా ఎంటర్టైన్మెంట్గానే చెప్పింది, కామెడీగా చెప్పింది. సో కామెడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది బేబక్క. కామెడీ మీద కాన్సన్ట్రేషన్ చేసే బేబక్క ఎక్కడన్నా తన గయ్యాళితనం కూడా ఎక్కడన్నా చూపిస్తుందా ఏంటనేది చూడాలి. ఖచ్చితంగా బిగ్ బాస్లో ఒక గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బేబక్క. తర్వాత నెక్స్ట్ ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ బడ్డీని సెలెక్ట్ చేసుకోమన్న తర్వాత అక్కడ వచ్చింది ఎవరయ్యా అంటే 8వ కంటెస్టెంట్ కింద శేఖర్ భాష. ఈ మధ్య శేఖర్ భాష తెలియని వాడు అసలు ఏమాత్రం సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు కాదు, శేఖర్ భాష తెలియని వాడే ఉన్నాడు. ఒరిజినల్గా అతని టాలెంట్ ఏంటి అవన్నీ ఎవరికి తెలియదు. కానీ ఈ మధ్య ఈ లావణ్య అని చెప్పి ఒక హీరోకి సంబంధించిన కేసు ఒకటి నడుస్తుంటే ఆ లావణ్యతో చెప్పు దెబ్బలు కూడా తిని ఒక టీవీ షోలో లైవ్లోనే చెప్పు దెబ్బలు కూడా కొట్టించుకున్నాడు. సో అట్లా బాగా ఫేమస్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చిన అతను ఒరిజినల్ టాలెంట్ వల్ల ఈ ఛాన్స్ రాలా. ఈ లావణ్య కేసు ఏదైతే ఉందో హీరోకి లావణ్యకి సంబంధించిన కేసులో ఇతను దూరి నేను మగవాళ్ళందరినీ రక్షిస్తానని చెప్పి ఇతను చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ లావణ్యం మీద పెట్టిన ఆరోపణలు అన్నీ ఎన్ని కావు. సో వీటి వల్ల అతను ఈ బిగ్ బాస్లోకి రావడానికి అవకాశం వచ్చింది. ఎనీవే, కానీ ఇతనికి ఉన్న ఒరిజినల్ క్యారెక్టరు, ఒరిజినల్గా ఉన్న టాలెంట్ ఏంటంటే ఇతను ఒరిజినల్గా ఆర్జే శేఖర్ భాషగా ఫస్ట్ చాలా ఫేమస్. దాన్ని మించిపోయి ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో వచ్చాడు. కానీ ఆర్జే శేఖర్ భాషగా మంచి ఫేమస్. ఇతనికి అనేక అవార్డులు కూడా వచ్చినాయి. ఈవెన్ ఒక 100 గంటల సేపు కంటిన్యూస్గా మాట్లాడిన ఒక రికార్డు కూడా శేఖర్ భాషకు ఉందంట. సో అంత మాట్లాడే టాకెటివ్గా ఉండే శేఖర్ భాష, అట్ ది సేమ్ టైం ఎవరన్నా పక్కన వాళ్ళు చెప్పు తీసి కొట్టినా కూడా కంట్రోల్ తప్పకుండా ఉండే శేఖర్ భాష. ఈ రెండింటి మధ్య కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కనబడుతోంది. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది అతను చెప్పడం ఏంటంటే నేను 8 ఈ సీజన్ 8 అంటే 8 కాబట్టి నేను ఎనిమిది, నాతో ఎవరిని తేడా చేస్తే మాత్రం నేను ఎనిమిదిగా ఉంటానని క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. సో అందులో నెగిటివ్గా ఇతని వర్షన్ అంతా వెళ్తుందా, లేదంటే ఇతని టాలెంట్ అంతా కూడా పాజిటివ్గా వెళ్తుందా చూడాలి. ఎనీవే, మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, మనందరం గమనించాల్సిన క్యారెక్టర్ శేఖర్ భాష.
తర్వాత నెక్స్ట్ వచ్చింది 9వ కంటెస్టెంట్ కింద కిర్రాక్ సీత కూడా ఖచ్చితంగా, ఇందాక శేఖర్ భాష విషయం మర్చిపోయాను. శేఖర్ భాష కూడా ఖచ్చితంగా వస్తున్నాడు అని చెప్పి మనం చెప్పాము. శేఖర్ భాష వచ్చాడు. బెజవాడ బేబెక్క గురించి ఖచ్చితంగా చెప్పాము. బెజవాడ బేబెక్క వచ్చేసింది. సో నెక్స్ట్ కిర్రాక్ సీతను కూడా మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. కిర్రాక్ సీత వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ బేబీ సినిమాలో నటించింది. కొంచెం షార్ట్గా పొట్టిగా ఉంటుంది. ఆ పొట్టిగా ఉన్నా కూడా క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను నేను చూపించుకోవడానికి అమ్మాయి ప్రయత్నం చేయడానికి వస్తుంది. ఆ బేబీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ తప్ప మిగతా అక్కడ కూడా పెద్దగా కనపడలేదు. కానీ యూట్యూబ్లో మళ్ళీ ఇదే కిర్రాక్ సీతగా ఆ అమ్మాయి కొంత ఒక ఛానల్ని నడుపుతున్నట్టుంది. దానికి కూడా మంచి వ్యూయర్షిప్ కూడా ఉంది. సో ఈ అమ్మాయి నెక్స్ట్ కిర్రాక్ సీత వచ్చింది నెక్స్ట్. సో ఈ అమ్మాయి నీ గురించి నువ్వేంటి చెప్పుకో, నీకున్న స్ట్రాంగ్ క్వాలిటీస్ ఏంటి చెప్పుకో అంటే కిర్రాక్ సీత చెప్పింది ఏంటంటే నేను స్ట్రాంగ్ క్యారెక్టర్ నాదని చెప్పింది. తర్వాత కాన్ఫిడెంట్ అని చెప్పింది. 4 చెప్పమంటే నేను బాగా కేరింగ్గా ఉంటాను, రెస్పాన్సిబిలిటీగా ఉంటానని కూడా చెప్తాను. ఈ రెండింటిని మనం చూడాలి. సరే స్ట్రాంగ్ క్యారెక్టర్, కాన్ఫిడెంట్ ఇవన్నీ అందరూ చెప్తారు, కానీ కేరింగ్గా ఉంటాను, రెస్పాన్సిబుల్గా ఉంటానని కూడా చెప్తోంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. సో ఇంత కేరింగ్గా, రెస్పాన్సిబుల్గా కనుక ఉంటే కొన్ని వారాలు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత ఈ కిర్రాక్ సీతని నీకు బడ్డీని ఒకరిని సెలెక్ట్ చేసుకోమని అడిగారు. సెలెక్ట్ చేసుకుంటే నాగమణికంఠ ఎవరికి తెలియని పేరు. ఏవో కొన్ని సీరియల్స్లో 10 మంది సీరియల్స్లో ఆర్టిస్టులు ఉంటే ఆ 10 మందిలో ఒకళ్ళ కింద ఈ నాగమణికంఠ కనబడ్డాడు. సో అవేవో ఫోటోలు కూడా వేశారు. సో ఆ ఫోటోలను బట్టి ఇక్కడ ఇతన ఆ సీరియల్ చూసిన వాళ్ళకి కూడా ఇతన అనిపించుకుంటాడు. మరి ఏమో తెలియదు, పెద్దగా ఎవరికి ఐడెంటిటీ ఉన్న క్యాండిడేట్ కాదు. అయితే ఇతని విషయంలో అసలు ఎంట్రీనే ఒక సింపతితో ఎంట్రీ అయింది. ఎందుకంటే ఇతనికి చిన్నప్పుడే ఫాదర్ పోయాడట. ఫాదర్ పోతే తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంది. అంటే స్టెప్ ఫాదర్ వచ్చాడు. స్టెప్ ఫాదర్ వస్తే ఇతనికి కుదరలేదు. అంటే ఇతను ఆ స్టెప్ ఫాదర్ని ఓన్ చేసుకోకపోవడం వల్ల రోజు గొడవలు అంటే ఇంట్లో. అంటే ఇతనికి మిగతా వాళ్ళకి పడలేదు. సరే అలాగా ఇంకొక చెల్లి పుట్టింది. సరే ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఏదో జబ్బు చేసింది. ఆవిడ కూడా చనిపోయారు పాపం. సో అక్కడి నుంచి ఆ మదర్ చనిపోయిన వెంటనే ఇంట్లోంచి కూడా బయటకు వచ్చాడండి ఇతను. ఆ ఇంట్లో ఉండలేక, ఆ స్టెప్ ఫాదర్తో వాళ్ళతో ఉండలేక ఇంట్లోంచి కూడా బయటకు వచ్చాడు. తర్వాత ఇతనికి పెళ్ళయిన తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పాప పుట్టింది. సరే మా అమ్మ పుట్టింది అనుకుని సంతోషించాను అన్నాడు. ఈలోపు మా భార్యకి ఇతనికి ఏదో తేడా వచ్చేసింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోయాడు. ఇప్పుడు ఇతను తను ప్రూవ్ చేసుకోవాలి, బాగా డబ్బులు సంపాదించి తను ప్రూవ్ చేసుకోవాలని నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఇతను లోపలికి వెళ్తున్న సందర్భంలో వీళ్ళ అమ్మగారు వాడిన ఒక స్వెటర్ని నాగార్జున గారు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. నీతో పాటు నువ్వు ఉన్న నాన్నలు నీతో పాటు ఉంచుకో ఇది అని చెప్పి. సో అక్కడ కూడా సింపతి వర్కౌట్ అయింది. టోటల్గా సింపతి అనేది ఈ నాగమణికంఠ విషయంలో వర్కౌట్ అయింది. ఇది ఎలా చూపిస్తుంది రేపు పొద్దున ప్రభావం ఆడియన్స్ మీద, బిగ్ బాస్ ఆడియన్స్ మీద ఎలా ఈ సింపతి ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి. ఇది కాకుండా రేపు జరిగే ఎపిసోడ్కి సంబంధించి ఒక ఏవి వేశారు కాబట్టి ఆ ఏవీలో కూడా కొద్దిగా యారగెంట్గా రెస్పాండ్ అవుతున్నాడు ఇతను. అంటే కొంచెం ఆవేశపడుతున్నాడు. నిఖిల్ తోటి ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పి కొన్ని చెప్తున్నాడు. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇంకా దాని తర్వాత చెప్తాను, ఎందుకంటే లాస్ట్లో చెప్పాలి ఆ ట్విస్ట్. సో అందువల్ల ఏంటంటే ఇతనికి ఈ సింపతితో పాటు కొంచెం ఆవేశం లాంటి ఏదైనా ఉంటే మాత్రం సింపతి కరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది లేకపోతే కనుక తన టాలెంట్ చూపించుకుని దాంతోపాటు సింపతి కూడా వర్కౌట్ అయితే కనుక కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో అది నాగమణికంఠ విషయంలో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 3 పేర్స్ లోపలికి వెళ్ళినాయి. ఈ 3 పేర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 3 జంటలు లోపలికి వెళ్ళిన తర్వాత నానిను ప్రియాంక మోహన్ వీళ్ళు లేటెస్ట్గా సరిపోదా శనివారం సినిమా తీశారు. సరిపోదా శనివారం హిట్ టాక్తో నడుస్తోంది. సో ఈ సందర్భంగా వాళ్ళని పిలవడం జరిగింది. ఆ టీంని నానిను ప్రియాంక మోహన్ వచ్చి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 పేర్లు ఎవరైతే ఉన్నారో ఈ 3 పేర్లకి కూడా ఒక టాస్క్ పెట్టారు. బ్లైండ్ వాటర్ బాల్ గేమ్. అంటే వాటర్తో ఉన్న
బాల్స్ ఒక కంటైనర్లో పెట్టారు, గ్లాస్ కంటైనర్లో పెట్టారు. దూరంగానేమో ఒక కంటైనర్లో కొంచెం వాటర్ పోసి, కలర్ వాటర్ పోసి దాంట్లో పెట్టారు. ఇప్పుడు ఇందులో ఈ కంటెస్టెంట్లో ఈ పెయిర్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒకళ్ళు కళ్ళకి గంతలు కట్టుకోవాలి. ఇందులోంచి ఒక బాల్ తీసుకుని వెళ్ళి అక్కడెక్కడ దూరంగా ఉన్న దాంట్లో అక్కడ కరెక్ట్గా ఏదైతే దాంట్లో ఉందో ఆ దాంట్లో వాటర్ ఆల్రెడీ ఉందో దాంట్లో ఈ వాటర్ బాల్ని పగలగొట్టి దాంట్లో పడేలా చేయాలి. అలా వాటర్ పెరగాలి. అలా వాటర్ ఎవరు ఎక్కువ పెరిగితే వాళ్ళకి వాళ్ళు గెలిచినట్టు, లేదంటే మిగతా వాళ్ళు ఓడిపోయినట్టుని చెప్పడం జరిగింది. దీనికి గైడెన్స్ ఏమో రెండో వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఇటెళ్ళు అటెళ్ళు ఇటెళ్ళు కొంచెం ముందుకెళ్ళు అక్కడికి వెళ్ళు, ఆయాస్ కరెక్ట్గా ఉన్నాయి, ఇప్పుడు బాల్ పగలగొట్టు, దాంట్లో పోయి అంటే పోయాలన్నమాట. అది పెట్టారు, బాగుంది. అది కూడా బాగుంది, సరదా టాస్క్. అయితే ఈ టాస్క్లో ఏమైందంటే కిర్రాక్ సీత ఏం చేసిందంటే అవతల వాటర్ ఉన్న కంటైనర్ ఉంటుంది కదా, దాన్ని చూసుకోకుండా తన కాళ్ళకి గంతలు కట్టుకున్నది కదా, వెళ్ళాల్సిన దానికన్నా ముందుకెళ్ళిపోయి దాన్ని కొట్టేసరికి అది మొత్తమే వెలికిపోయింది. దానివల్ల అసలు మిగతా టాస్క్ అంతా కూడా ఇంకా చేయాల్సిన అవసరం లేకుండానే 2-3 సార్లు చేసిన తర్వాత అమ్మాయి దాన్ని కొట్టేయడం వల్ల పడిపోయింది. సో దానివల్ల వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయారు అక్కడ. సో వాళ్ళు ఓడిపోయినట్టయింది. ఇక్కడ ఓడిపోవడం అనేది పెద్ద ట్విస్ట్. ఈ ఓడిపోయిన వాళ్ళకి ఇందాక ఒకసారి ఓడిపోయారు, ఒకళ్ళు ఓడిపోతే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటి, ఈ మొత్తం సీజన్లో క్యాప్టెన్ అనేవాడు ఉండడు, ఎవరికి కూడా ఇమ్యూనిటీ ఉండదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండోసారి ఓడిపోయిన వాళ్ళు రెండోసారి వీళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏం చెప్పారంటే, ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. ఇందాక చెప్పాను కదా ఆకలి గురించి, ఇందాక ఒక కంటెస్టెంట్ విషయంలో నేను చెప్పాను, నాకు బాగా ఆకలి వేస్తే కనుక నేను బాగా కోపం వస్తుంది నాకని. సో మామూలుగానే ఫుడ్ విషయంలో రేషన్ ఉంటుంది, అట్లాంటిది ఇప్పుడు అసలు నో రేషన్ అంట. నో రేషన్ అంటే మొత్తం రేషన్, వీళ్ళకి కావాల్సిన రేషన్ అంతా కూడా వీళ్ళే సంపాదించుకోవాలి. అంటే ఏంటి, వీళ్ళు ఏదో టాస్కులు ఆడి ఆ టాస్కుల ద్వారానే రేషన్ సంపాదించుకోవాలి తప్ప రెడీగా వాళ్ళకి ఏ రేషన్ ఉండదు. సో అది ఉండటం వల్ల ఇప్పుడు ఏంటైంది, ఇందాకట్లాగే ఎవరైతే మనం చెప్పామో ఆకలి వేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో ఇందాక ఎవరనుకున్నాం ఆకలేసేది యష్మి గౌడకి బాగా ఆకలిస్తే కోపం వస్తుంది. సో అమ్మాయి చెప్పింది, మిగతా వాళ్ళు చెప్పరు. ఎవరికైనా ఆకలిస్తే జనరల్గా కోపం వస్తుంది, కోపం పెరుగుతుంది సహజంగా. సో అందువల్ల ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. ప్రతి దానికి కూడా ఏదో ఒక టాస్క్ ఆడి ఏ రేషన్కి గెలుచుకోవాల్సిందే. అయితే ఏంటంటే ఈ టాస్కులు ఆడటం వల్ల అన్లిమిటెడ్ రేషన్ కూడా పెట్టాడు. నో రేషన్తో పాటు అన్లిమిటెడ్ రేషన్. మీరు ఎంత సంపాదించుకోగలిగితే అంత మీకు రేషన్ వస్తుంది. మీరు ఎక్కువ సంపాదించుకుంటే ఎక్కువ రేషన్ వస్తుంది, తక్కువ సంపాదించుకుంటే తక్కువ రేషన్ వస్తుంది. సో ఇదంతా కూడా టాస్కుల ద్వారా జరుగుతుంది. ఇది రెండో ట్విస్ట్. సో దీని తర్వాత 11వ కంటెస్టెంట్ కింద పృథ్వీ వచ్చాడు. ఈ పృథ్వీది ఇతనితోటి ఈ పృథ్వీ క్యాండిడేట్ తోటి తనతో ఒక స్కెచ్ చేయించారు. నువ్వు ఒక్కడే వెళ్ళటానికి వీల్లేదు, నీతో పాటు ఒక బడ్డీ ఉండాలి. సో ఆ బడ్డీ నీకు ఎలా ఉండాలి అనేది ఒక స్కెచ్ అని చెప్పి ఒక స్కెచ్ ఇచ్చారు. ఏదో ఒక అమ్మాయి బొమ్మలాగా ఇచ్చారు. ఏదో అమ్మాయి బొమ్మ వేసాడు. తర్వాత కట్ చేస్తే ఎవరు ఆ బడ్డీ అనేది చూస్తే విష్ణుప్రియ వచ్చింది. ఖచ్చితంగా విష్ణుప్రియ విషయంలో మనం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 100% విష్ణుప్రియ వస్తుంది అని చెప్పడం. సరే, వస్తుంది అనుకున్నాం. కొన్నాళ్ళు వస్తుందని, కొన్నాళ్ళు రాదని రకరకాలు నడిచినాయి. విష్ణుప్రియ విషయంలో రకరకాలు నడిచినాయి. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ విషయంలో ఈ బిగ్ బాస్కి విష్ణుప్రియకి రెమ్యూనరేషన్ పరంగా కొంత తేడాలు వచ్చినాయి. రెమ్యూనరేషన్ కనుక సెట్ అయితే కనుక విష్ణుప్రియ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనం చెప్పాం. సో విష్ణుప్రియ వచ్చింది అంటే ఆ అమ్మాయికి వాళ్ళకి ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరినాయి. సో విష్ణుప్రియ వచ్చింది. సో విష్ణుప్రియ గురించి తెలిసిందే కదా, యాంకర్. అందరికి విష్ణుప్రియ తెలియని వాళ్ళు ఇంకా రోజు ఈ సీరియల్స్ మధ్యలో వచ్చే షోస్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలోనూ చాలా వాటిలో ఆల్మోస్ట్ 50-60% వాటిలో యాంకర్గా చేస్తాం. సో విష్ణుప్రియ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి విష్ణుప్రియ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సో విష్ణుప్రియను పృథ్వీ కలిసి ఒక పేరు కింద లోపలికి వెళ్ళారు. దాని తర్వాత 13వ కంటెస్టెంట్ కింద నైనిక డాన్సర్ వచ్చింది. ఇది నైనిక డాన్సర్
నైనిక అనే అమ్మాయి ఖచ్చితంగా ఈ అమ్మాయి డ్యాన్సరు 100% నైనిక వస్తోంది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో నైనిక కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి వచ్చింది. చాలామంది ఇందాక నేనైతే ఏవీలు అయితే చెప్పాను, ఏవీలు కొంతమంది ఏమో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళందరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా వచ్చారు. ఆ డ్యాన్స్ చేయలేని వాళ్ళందరినీ ఏవీల ద్వారా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. సో నైనిక ఎలా ఎడిదిరిగి డ్యాన్సరే కాబట్టి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ అమ్మాయికి బడ్డీ కింద ఎవరు వచ్చారు అంటే నబీల్ ఆఫ్రిది. ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నబీల్ ఆఫ్రిది అనే ఆయన ఇతను వరంగల్లో ఉంటాడు. వరంగల్లో మెయిన్గా యూట్యూబర్. తన మీద తన కామెడీలు చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటాడు. చాలా 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 మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా స్ట్రాంగ్ వ్యూస్ కూడా 1 మిలియన్ వ్యూస్ అట్లా చాలా వాటికి వచ్చిన యూట్యూబర్. సో అందువల్ల అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి ఏం చేస్తాడనేది చూడాలి, ఎంతవరకు లాగిస్తాడనేది చూడాలి. కాబట్టి వీళ్ళిద్దరు నైనికాను తర్వాత నబీల్ ఆఫ్రిది కలిసి లోపలికి బిగ్ బాస్ దీంట్లోకి వెళ్ళటం జరిగింది, స్టూడియోలోకి, సెట్లోకి. తర్వాత వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గేమ్, లాస్ట్లో వచ్చిన ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురికి కలిపి డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఇంట్రడక్షన్ చేశారు. ఎప్పుడు ప్రతిసారి కూడా బిగ్ బాస్ ప్రతి షోకి వస్తున్నాడు అతను. ఏదో టైంలో జనరల్గా ఏంటంటే లాస్ట్లో వస్తున్నాడు. లాస్ట్లో వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చి ఇందులో మీకు డబ్బులు ఉన్నాయి, ఇది తీసుకుని మీరు వెళ్ళిపోతారా, ఇంటికి కంటిన్యూ అవుతారా అని అడగడం, ఇలాంటివన్నీ చేశాడు. సో అనిల్ రావిపూడిని ఈసారి ఫస్ట్ దాంట్లో తీసుకురావడం జరిగింది. ఒక ఏమంటారు, మంచి శకునం లాగా ఇతను తీసుకురావడం జరిగింది. అది కూడా నాగార్జున గారు చెప్పారు. సో మంచి శకునం నువ్వు ఉంటాం మాకంటే. సో అనిల్ రావిపూడి లోపలికి వెళ్ళి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు 2 గేమ్లు జరిగినాయి కదా, ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు 2 పేర్స్ ఓడిపోయినాయి. ఆ ఓడిపోయిన వాళ్ళల్లో ఒకళ్ళని నేను బయటికి తీసుకెళ్ళిపోతాను, ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, నాతో పాటు వచ్చేస్తారు. అతని ప్లేస్లోకి అతను లేదా అమ్మాయి ఎవరైతే వాళ్ళు వస్తారో వాళ్ళ ప్లేస్లోకి ఒక కొత్త కంటెస్టెంట్ వస్తారు, లాటరీ ద్వారా వచ్చే ఒక కంటెస్టెంట్ వస్తాడు అని చెప్పి అందరికీ మధ్య ఓటింగ్ పెట్టడం జరిగింది. ఆ పేర్స్లో ఎవరైతే ఇందాక 2 గేమ్స్ ఆడారో ఆ 2 గేమ్స్లో ఓడిపోయిన పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే అందరినీ కూర్చోబెట్టి ఓటింగ్ చేస్తే అందులో ఎక్కువ మంది నాగమణికంఠ ఉన్నాడు కదా, ఆ నాగమణికంఠ సింపతి తోటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా, ఆ నాగమణికంఠని అందరూ కూడా ఎలిమినేట్ చేయడానికి అందరూ అతని పేరు చెప్పారు. సో నాగమణికంఠకి కళ్ళంబడి నీళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఎలిమినేట్ అందరితో ఇది కూడా అడిగాడు, మీ అందరికీ ఇది ఒక గేమ్ షోనేమో కానీ నాకు లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఇది, మీరు నన్ను ఎలిమినేట్ చేసేస్తున్నారని. కానీ ఇది తప్పదు కదా, ఒకసారి చెప్పేశారు కాబట్టి అతన్ని తీసుకుని బయట దాకా వచ్చాడు అనిల్ రావిపూడి. వచ్చిన తర్వాత అక్కడ అతనితో ఒక మంచి, నీకు ఏదైనా దేవుడి మీద ఒక పాట పాడంటే ఒక పాట పాడడానికి ప్రయత్నం చేశాడు. ఆ పాట పాడుతున్నప్పుడే అతనిలో బాధ అంతా బయటకు వచ్చేసింది. నేనేంటో ఏదో ఒకటి సాధించాలి, ఎంతో కొంత చేయాలని చెప్పి బిగ్ బాస్ షోకి వచ్చాను, తీరా చూస్తే ఫస్టే నన్ను ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పి ఆ బాధ, ఉక్రోషం అన్నీ కూడా ఆ సాంగ్లో వచ్చినాయి. మొత్తం పాడలేకపోయాడు అతను. తర్వాత ఏంటంటే ఇది ఒక ట్విస్ట్ అని చెప్పారు. సో ఈ ట్విస్ట్ ఏదైతే జరిగిందో, ఇందాక నేను మళ్ళీ నాగమణికంఠది ముందే ఏం చెప్పాను, రేపు జరగబోయే రేపటి ఎపిసోడ్లో అతను ఆవేశంగా మాట్లాడుతున్నాడు అని చెప్పాను కదా, దానికి కారణం ఇది. ఎందుకంటే అందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఇతని పేరు చెప్పారు. సో ఈ బాధ, ఈ ఉక్రోషం, ఈ ఆవేశం అన్నీ కూడా దాంట్లో కనబడినట్టునే అది ఏవీలో కనబడుతోంది. రేపటికి ఎపిసోడ్కి సంబంధించిన ఏవీలో కనిపిస్తోంది. సో అది జరిగింది. అది సరే, ఇతని మొత్తానికి నిన్ను ఎలిమినేట్ చేయట్లేదులే, ఇది ప్రాంక్ అన్నాడు. సరే ప్రాంక్ అన్న తర్వాత మళ్ళీ మిగతా ఎవరైతే లాస్ట్లో వచ్చిన నలుగురు ఉన్నారో ఆ నలుగురు కోసం అని చెప్పి ఒక స్ట్రా తోటి బాల్స్ని ఊది ఒక దాంట్లో పడేలాగా ఒక చిన్న సరదా గేమ్ని పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 3వ ట్విస్ట్, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి 3వ ట్విస్ట్ అని చెప్పి మీకున్న ప్రైజ్ మనీని ఇప్పుడు రివీల్ చేస్తున్నామని చెప్పి బిగ్ బాస్ అందరినీ కూడా యాక్టివిటీ ఏరియాలోకి అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఇప్పుడు ఇందులో మీకు ఇవ్వబోయే రెమ్యూనరేషన్
అంటే ఫైనల్గా గెలిచే వాళ్ళకి ఇవ్వబోయే రెమ్యునరేషన్ దీంట్లో మీకు ఉంది అని చెప్పి దాన్ని ధనామని ఓపెన్ చేస్తే దాంట్లో 0 ఉంది. ఇది మూడో ట్విస్ట్. ఏంటంటే అసలు ప్రైజ్ మనీయే లేదు, 0. ఇక్కడి నుంచి మీరు ఈ ప్రైజ్ మనీని ఎంత చేయగలుగుతారనేది మీరు మీ యాక్టివిటీసు, మీ టాస్కుల ద్వారా మీరు దాన్ని గెలుచుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రైజ్ మనీ 0 అన్న ట్విస్ట్ ఉన్నా కూడా ఇది అన్లిమిటెడ్. గతంలో ఏదైతే 7 సీజన్లోనూ పెట్టారో మనీ ఎంత పెట్టారో దానికన్నా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, దానికన్నా తక్కువ కూడా అవ్వచ్చు. ఎంత ప్రైజ్ మనీ అవుతుందనేది వీళ్ళు గెలుచుకోవడంలో ఉంటుంది. సో అది ట్విస్ట్. అంటే అది 0 అని చెప్తూనే అట్ ది సేమ్ టైం ప్రైజ్ మనీ పెరగచ్చు తగ్గచ్చు, ఇదంతా మీ చేతుల్లోనే ఉందని చెప్పి ఈ 3 ట్విస్టులు ఇచ్చారు. సో ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఇంత ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చిన దాంట్లో మనం మామూలుగా అయితే ఎన్నటిదాకా అసలు ఈ సీజన్ ఎత్తిపోతుందేమో అని అనుకున్నాం. ఎందుకంటే సీజన్ 6 లాగా ఎత్తిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలామంది వస్తారనుకున్న వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే ఆ కిర్రాకార్పి వస్తాడనుకుంటే అతను రాలేదు. తర్వాత ఇంకా వేరే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనుకున్న వాళ్ళు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు చాలామంది పేర్లు వినపడినాయి, వాళ్ళు వస్తారంటే వాళ్ళు రాలేదు. ఇందులో చాలామందికి రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏమో సీరియల్లో ఆల్రెడీ వాళ్ళు ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న పరిస్థితులు, వీటన్నిటి వల్ల రాలేకపోయినట్టున్నారు. సరే, ఎనీవే మొత్తం 14 మంది వస్తే ఈ 14 మందిలోనూ ఇందాక చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గురించి. అందులో ఈ నబీల్ ఆఫ్రిదీకి ఎక్కువ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను ఎంతవరకు లాక్ రాగలడో చూడాలి. అతను ఒకడు. తర్వాత బెజవాడ బేబక్క, శేఖర్ భాష, వీళ్ళిద్దరి విషయంలో అయితే వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోతారు. లేదంటే కనుక ఒకవేళ నెగిటివిటీ కనుక వీళ్ళిద్దరికి వచ్చిందంటే, నెగిటివిటీ వస్తే మాత్రం చాలా ఎక్కువ నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరికి కూడా. సో వీళ్ళిద్దరూ వాళ్ళకున్న కెపాసిటీని బాగా వాడుకుని ఎంటర్టైన్మెంట్ చేసి ముందుకెళ్తారా లేదా అనేది చూడాలి. సో పర్సనాలిటీ పరంగా స్ట్రాంగ్గా కొంతమంది ఉన్నారు. ఆదిత్యవం కూడా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే అతనికి పెద్దగా నెగిటివిటీ వచ్చే అవకాశాలు తక్కువ. సో అందరికీ తెలుసున్నవాడు కాబట్టి కొన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. మరి ఇందులో అసలు ఈ పృథ్వీ ఎంతవరకు వెళ్ళగలుగుతాడు? నాకైతే ఫస్ట్ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ నాకైతే కనిపిస్తోంది, ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే ఈ సోనియా అనే ఆవిడ ఎంతవరకు లాక్ రాగలుగుతారు అనేది ఒక డౌటు. తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్, నైనిక ఎంతవరకు లాక్ రాగలుగుతుంది 2. మూడవది పృథ్వీ, ఈ పృథ్వీ ఎంతవరకు రాగలుగుతాడు. తర్వాత కిరాక్ సీత, 4. ఈ 4 కూడా ఎంతవరకు లాక్ రాగలుగుతారు అనేది కొంచెం ఆలోచించాలి. వీళ్ళందరిలోకి ఫస్ట్ అయితే నాకు ఎక్కువ సోనియా మీద ఎక్కువ డౌట్ కొడుతుంది. ఎందుకనో మరి ప్రేక్షకులను ఆవిడ ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుంది. ఎందుకంటే ఆవిడకి కలరీ తెలిసింది, తర్వాత కరాటే తెలిసింది. బట్ ఆ 2 ఇక్కడ ఏం ఉపయోగపడేవి కాదు. బట్ గేమ్స్లో మాత్రం కొంచెం స్ట్రాంగ్గా వెళ్ళటానికి ముందుకెళ్ళటానికి ఉంటాయి. చూద్దాం. ఒక 4 పేర్లు బాగా ఉండే అవకాశం ఉందన్న వాళ్ళ పేర్లో 4 చెప్పాను. అట్ ది సేమ్ టైము 4 ఏమో కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే ఇందాక చెప్పాను కదా, ప్రేరణ. ఫస్ట్ ప్రేరణ, బెజవాడ బేబక్క, శేఖర్ భాష. అట్ ది సేమ్ టైం 4వది నబీల్ ఆఫ్రిది. వీళ్ళు 4 కూడా చాలా స్ట్రాంగ్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. బట్ ఈ వీక్గా అనిపిస్తోంది నాకేమో. సరే, సోనియా, పృథ్వీ, తర్వాత కిరాక్ సీత, వీళ్ళు మాత్రం కొంచెం ఎంతవరకు లాక్ రాగలుగుతారు అనేది చూడాలి. సరే, విష్ణుప్రియ అలాగ కొన్నాళ్ళు లాగుతుంది అనుకోండి. నైనిక, డాన్సర్ నైనిక, ఒక 4 పేర్లు చెప్పాను. 4 వీక్గా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వీళ్ళు అవుతారు, వీళ్ళు ఇలా అవుతారని కాదు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు ఫస్ట్ ఇంప్రెషన్ పడిన దాన్ని బట్టి 4 వీక్ క్యాండిడేట్ల పేరు చెప్పాను, 4 స్ట్రాంగ్ క్యాండిడేట్ల పేరు చెప్పాను. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. సో ఎంతకన్నా మరీ ఎక్కువ దీన్ని తీసుకెళ్తే వీడియోకి చాలా ఎక్కువ టైం అనేది వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళంతవరకు ఇక్కడ ముగిద్దాం. సరే, ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నాను కాబట్టి సరే ఎలా ఉంది మీరు చెప్పండి.
చూద్దాం ఎలాగ మీ మీ అందరి సహకారం ఉంటే కనుక రోజు వీడియోలు పెడతాను, రోజు రివ్యూలు ఇస్తాను. నాకు ఎవరో ఇందులో ఒక్కడు కూడా ఓ డిస్క్లైమర్ అంటారు కదా, అట్లా ఎందుకు డిస్క్లైమర్ అంటే ఇప్పుడు కొంతమంది ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళని కొంతమంది చూశాను నేను. చూస్తే ఎవరెవరు రివ్యూలు ఇస్తున్నారని చూస్తే ఆదిరెడ్డి గారిది ఎక్కువ వెళ్తున్నాయి, చాలా వ్యూస్ వెళ్తున్నాయి. అది కాకుండా ఈ మధ్య మహీధర్ అని ఒక అతను ఈ ఆదిరెడ్డి గారి మీద ఏదో వీడియో పెట్టి నేను ఈ ఆదిరెడ్డి మీద కూడా నేను ఏదో రోజు వీడియోలు పెడతానని ఏదో పెట్టాడు ఆయన, మహీధర్ గారు. సో అంటే రివ్యూలు చేయడంలో కూడా వీళ్ళందరికీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, చాలా ఏళ్ళ బట్టి పెడుతున్నట్టున్నారు. సో నేను ఇప్పటిదాకా అంతా అందరూ నన్ను పొలిటికల్గా అన్ని టీవీల్లోనూ నన్ను పొలిటికల్గా చూసి ఉంటారు. సో సరదాగా ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ మీద రివ్యూ ఇస్తాను. చూద్దాం మీ అందరి సహకారం ఉంటే కనుక దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరూ ముందుగా దానికి కోసం మీరు చేయవలసింది ఏంటంటే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అట్ ది సేమ్ టైం ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ కొట్టండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్, ఈ 3 కనుక మీరు చేస్తే నేను ఇంకా ఉత్సాహంగా మళ్ళీ వీడియోలు ఒక రోజు పెట్టడానికి ఉంటుంది. ఇది కాకుండా కూడా అంటే రోజు ఇచ్చే ఈ రివ్యూ మీద కాకుండా ఇది కాకుండా ఈ మధ్యలో ఈ రివ్యూవర్లు అందరూ కొట్టుకుంటుంటారు కదా, వాటి మీద కూడా సరదాగా వీడియోలు పెడదాం. చూద్దాం. ఇది కూడా ఎంటర్టైన్మెంట్ కింద పనికి వస్తాయి కదా, వాళ్ళు కొట్టుకునేవి కూడా మనం మాట్లాడుకుంటే చిన్న ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. చూద్దాం. ముందు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.